హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు ట్రెండింగ్ అప్డేట్స్. ఈ రోజు మీ ముందుకు మరొక వైరల్ టాపిక్ తో వచ్చేసాను. అదేంటంటే జానీ మాస్టర్ కి అవార్డు రద్దు అయిందనే విషయం వైరల్ అవుతుంది. అసలు ఇది ఎందుకు వైరల్ అయిందనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. నా ఛానల్ కి వెళ్లే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్లో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్. అలాంటి జానీ మాస్టర్ ఎంతో మంది స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా చేసి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నారు. ఒక్కసారిగా ఆయన కెరీర్ పై అతిపెద్ద దెబ్బ పడడమే కాకుండా ఆయన ఇన్నాళ్లు పడ్డ కష్టానికి లభించే పురస్కారం కూడా వెనక్కి వెళ్లిపోయేలా చేసింది. ప్రస్తుతం లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఓ యువతి అతనిపై ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై పోక్సో కేసు, రేప్ కేసు, లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు పోలీసులు విచారణ అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్ ని కష్టాలు వీడడం లేదు. ఒకవైపు ఊహించని కేసు, మరోవైపు తను కన్న కలలు తన కళ్ళ ముందే కనుమరుగవుతుంటే ఎంత బాధ ఉంటుందో తెలియనిది కాదు. నిజంగా ఇంకా జానీ మాస్టర్ ని బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి కొరియోగ్రాఫర్ గా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ లో ధనుష్ హీరోగా నటించిన తిరుచిత్రం బలం సినిమాకు ఏకంగా జాతీయ అవార్డు అందుకోనున్నారు. జానీ మాస్టర్ కి నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2022లో బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు దక్కింది. అక్టోబర్ 8న ఢిల్లీలో జరిగే వేడుకల్లో జానీ మాస్టర్ ఈ అవార్డు అందుకోనున్నారు. ఏది ఏమైనా ఒక టాలీవుడ్ కొరియోగ్రాఫర్ పరాయి భాషలో జాతీయ అవార్డు అందుకోవడం అంటే నిజంగా ప్రశంసనీయమనే చెప్పాలి. కానీ ఇదే సమయంలో జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు కావడంతో జిల్లా కోర్టుకు బెయిల్ కోరగా ఈ నెల 6 నుంచి 10 వరకు ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరిని ప్రభావితం చేయకూడదని షరతులు విధిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం అందరికీ తెలిసిందే. జానీ మాస్టర్ కి పెద్ద ఊరట లభించిందని భావిస్తున్న వేళ పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. తాను ఢిల్లీలో బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డుగా అందుకోవాలి. ఆయన ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నేషనల్ ఫిలిం అవార్డు కమిటీ తాత్కాలికంగా రద్దు చేసింది. దీంతో నేషనల్ ఫిలిం అవార్డు తాత్కాలికంగా క్యాన్సిల్ కావడం సంచలనంగా మారింది. దీంతో ఆయన కెరీర్ పై అతి పెద్ద దెబ్బ పడడమే కాకుండా ఆయన ఇన్నాళ్లు పడ్డ కష్టానికి లభించే పురస్కారం కూడా వెనక్కి వెళ్లిపోయింది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అక్టోబర్ 8వ తేదీన జాతీయ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతూ ఉండగా ఆ వేడుకలో జానీ మాస్టర్ కి అవార్డు ఇవ్వనున్నట్లు గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ అవార్డు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన జానీ మాస్టర్ అభిమానులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సినీ సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ విషయాన్ని నేషనల్ ఫిలిం అవార్డు కమిటీ ప్రకటించింది. నృత్య దర్శకుడు షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ కు ప్రకటించిన జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిలిం అవార్డు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే పోక్సో చట్టం కింద ఆయనను అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే ఈ జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళితే తన దగ్గర పనిచేసిన లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు ఆ బాధిత యువతి మాట్లాడుతూ 2017లో జానీ మాస్టర్ తో పరిచయం అయింది. 2019లో ముంబైకి అవుట్డోర్ షూటింగ్ నిమిత్తం వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లో బస చేశాం. ఆ సమయంలో జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశాడని, ఆ తర్వాత పలు బహిరంగ ప్రదేశాల్లో చిత్రవధకు గురి చేయడమే కాకుండా అసభ్యకర మాటలతో ఇబ్బంది పెడుతున్నారు అంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. దీంతో నార్సింగ్ పోలీసులు రంగంలోకి దిగి జానీ మాస్టర్ ను అరెస్టు చేసి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉంచారు. అయితే ఈయనకు జాతీయ అవార్డు లభించిన నేపథ్యంలో ఈ మేరకు కోర్టు 5 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం రాగానే
వెంటనే జానీ మాస్టర్ తన బెయిల్ పిటిషన్ తానే రద్దు చేసుకోవడంతో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 9వ తేదీకి వాయిదా పడింది. ఇది అంతా ఒకవైపు అయితే, ఈ కేసును పరిశీలిస్తే చాలా మందికి చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఇది అంతా చూస్తూ ఉంటే జానీ మాస్టర్ కేసు వెనుక పెద్ద కుట్ర జరుగుతుంది అన్నారు. కావాలని కొందరు పెద్దలు కుట్ర చేశారని చాలా మంది ఆరోపించారు. జానీ కేవలం అనుమానితుడు మాత్రమే, ముద్దాయి కాదన్నారు. జానీపై ఫోక్సో కేసు పెట్టడానికి అసలు ఆ యువతికి అర్హత లేదన్నారు. బాధితురాల వయసు 21 ఏళ్లు కావడంతో ఫోక్సో కేసు నిలబడదని, ఫోక్సో కేసు పెడితే చట్ట ప్రకారం చైల్డ్ అయి ఉండాలన్నారు. చైల్డ్ గా లేనప్పుడు ఫోక్సో కేసు ఎలా వర్తిస్తుంది? పోలీసులు ఎలా కేసు నమోదు చేసుకున్నారు? అసలు జానీ మాస్టర్ కేసులో బాధితురాలు తల్లే అసలు నిందితురాలు అని సెక్షన్ 21 తల్లికి వర్తిస్తుందని కొంతమంది వ్యాఖ్యానించారు. అసలు ఈ నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి సెలబ్రిటీ పోలీస్ స్టేషన్ అని పేరు పెట్టాలి. ఎందుకు అంటే ఈ మధ్య జరిగిన వరుస కేసులు చూసుకుంటే మీకే అనిపిస్తుంది. యూట్యూబ్ నుండి సినిమా ఇండస్ట్రీ వరకు హై ప్రొఫైల్ లవ్ అండ్ బ్రేకప్, రేప్ అండ్ మనీ లాండరింగ్ కేసులలో కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని చెప్పాలి. కొన్ని రోజుల క్రితం యూట్యూబర్ చందు సాయి అరెస్ట్. ఎందుకు అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఒక అమ్మాయి కేసు పెట్టింది. దాని తర్వాత షణ్ముఖ్ వాళ్ళ అన్న మీద కేసు. షార్ట్ ఫిలిం లో ఛాన్స్ ఇస్తారని చెప్పి తనని వాడుకున్నాడని వాళ్ళ అన్న మీద కేసు వేయగానే ఎంక్వైరీ పేరుతో వాళ్ళ అన్న ఫ్లాట్ కి వెళ్లి చూస్తే షణ్ముఖ్ గంజాయి పేరుతో మరో కేసులో బుక్ అయ్యాడు. ఒక కేసు మీద ఎంక్వైరీ స్టార్ట్ అయితే ఇంకో కేసు ఓపెన్ అయ్యింది. దాని తర్వాత నెల రోజుల క్రితం యాక్టర్ రాజ్ తరుణ్ లావణ్య తన పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంకో అమ్మాయితో ఉంటున్నాడని కేసు పెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం జానీ మాస్టర్ కేసు మరియు హర్ష సాయి. ఇవన్నీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వచ్చినవే. ఇన్ని కేసుల్లో కొలిక్కి రాని కేసులు చాలా ఉన్నాయి. కానీ జానీ మాస్టర్ పై కోర్టు విచారణ, బెయిల్ రావడం, వెనువెంటనే అవార్డు రద్దు అవ్వడం వెంటనే జరిగిపోతున్నాయి. జానీ మాస్టర్ కి ఏ అవకాశం లేకుండా చెయ్యాలని ఎవరో కుట్ర పన్నారని దీన్ని బట్టి చూసే అర్థమవుతుందని చాలా మంది అనుకుంటున్నారు. అంటే ఈ కేసుపై ఇంట్రెస్ట్ ఎందుకు? ఇవన్నీ ఇలా ఉంటే హర్ష సాయిని ఇంతవరకు పట్టుకోలేదు. ఇప్పటి వరకు అతను ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు. ఇంతకు ముందు మనం చెప్పుకున్న కేసులు చివరికి ఏమయ్యాయో ఏంటో కూడా తెలియదు. అలా జానీ మాస్టర్ కేసు ఎందుకు సైలెంట్ అవ్వట్లేదు? ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఒకటి ఉంది. దీని వెనకాల చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని సింపుల్ గా అర్థమవుతుంది కదా అని ఒక వర్గం అంటుంది. జానీ మాస్టర్ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో ఈ పేరు తెలియని వారు ఎవరు లేరని చెప్పాలి. ఒక మనిషి మంచి పేరు సంపాదించుకోవాలంటే ఎంతో కష్టం, ఎన్నో ఏళ్ల శ్రమ ఉంటుంది. కానీ చెడ్డ పేరు సంపాదించుకోవాలంటే ఒక చిన్న తప్పు చాలు మనిషిని అధపాతాళానికి వెళ్ళడానికి. జానీ మాస్టర్ దీనికి ఒక ఉదాహరణ. ఇన్నాళ్ళు పడిన కష్టం పేరు అంతా ఒక చిన్న తప్పు వల్ల తుడుచుకు పెట్టుపోయే పరిస్థితి వచ్చేలా చేస్తుంది. ఎదిగే కొద్దీ మనకు తెలియని శత్రుత్వం మన మధ్యలోనే ఉంటుంది. ఏ చిన్న తప్పు చేస్తామనే అవకాశం కోసం కాచు కూర్చునే ఉంటుంది. అందుకే పెద్దలు ఊరికే చెప్పలేదుగా, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమని. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మకుండా ఎవరితో ఎంత పని ఉంటుందో అంతవరకే ఉండాలి. వాళ్ళకి చనువు ఇస్తే నలుగురిలో చులకన అయ్యేది మనమే అని గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా జానీ మాస్టర్ తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి, లేదంటే నిజాయితీగా బయటికి రావాలని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.